హైదరాబాద్ తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగ వినాయక నవరాత్రి ఉత్సవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలతో పాటు శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శాంతి సంఘం సభ్యులతో పాటు వివిధ పార్టీల సంఘాల నాయకులతో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పలువురి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హైదరాబాద్ తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించుకునే పండుగ వినాయక నవరాత్రి ఉత్సవాలని, వినాయక నవరాత్రి ఉత్సవాలతో పాటు శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపడుతుందని చెప్పారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాలను జిల్లాలో శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా నిర్వహించుటకు గాను పోలీసు యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయుటకు నిర్వాహకులు పోలీస్ పోర్టల్లో వివరాలు పొందుపరిచి అప్లికేషన్ను సంబంధిత పోలీస్ స్టేషన్ నందు అందించాలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలని, మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్ జరగకుండా మంచి నాణ్యత గల వైర్ను ఉపయోగించాలని సూచించారు. మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని, అధిక శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని చెప్పారు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత పాటించాలన్నారు. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవాలని, గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకొని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలని తెలిపారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్థులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడడంపై పూర్తిగా నిషేధమని, విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని చెప్పారు. మండపాలలో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే తక్షణమే డయల్ 100 గానీ స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందించాలన్నారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదని, ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసులకు గానీ డయల్ 100 గానీ సమాచారం అందించాలన్నారు. ఎస్పీ గారు ఇప్పటికే నిన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ రీజనల్ లెవెల్లో డిఎస్పీ ఆధ్వర్యంలో కండక్ట్ చేయించారు. దాంతో పాటుగా మంచి ప్రాపర్గా ఒక పవర్ ప్లాంట్ రికమెండేషన్తో ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి ఇక్కడ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ అయితే ఉందో ఆ రిక్వెస్ట్ ఒకసారి మనం ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి బెటర్గా ఉంటుంది. అంటే ఇక్కడ మరి ప్రెషర్లో కూడా కాకుండా ఒకవేళ మనం హ్యాండిల్ చేయగలుగుతామంటే ఎస్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ వే ఆల్సో. ఎందుకు అంటే ఇక్కడ టైం ముఖ్యం కాదు, బట్ నీట్గా అవ్వడం ముఖ్యం. కాబట్టి దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేసుకుంటూ ముందుగా చూసుకుందాం. ఒక్కసారి రిక్వెస్ట్ ఎస్పీ గారు టు జస్ట్ స్పీక్ ఆన్ దిస్. ప్రొఫెషన్ ఏరియా మీరు ఉండాల్సినట్టుగా ఆర్టీఓస్ మీడియాస్ తిరిగి చూసిన తర్వాత అక్కడ ఆ ఏరియా మొత్తం ఒకటి కింద ఫస్ట్ ఏది పార్ట్ హోల్స్ అంటే కింద, నెక్స్ట్ పైన లేదా సైడ్ ఇది ఒకవేళ బ్రాంచెస్ ఉంటే కట్ చేసుకోవాలి. రెండవది ఎలాంటి వైర్లు కానీ ఏ అడ్డం ఉన్నా కూడా వాటన్నింటిని తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇమ్మర్షన్ పాయింట్ దగ్గర ప్రాపర్ బ్యారికేడింగ్, ప్రాపర్ ప్లాట్ఫామ్ ట్రైన్ పెట్టడానికి ట్రైన్లు సఫిషియెంట్ ట్రైన్ పెట్టుకోవాలి. లైటింగ్ ప్రాపర్గా ఉండాలి. దాంతోపాటుగా స్విమ్మర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. మీకు డిఎఫ్ఓ గారు సహకరిస్తే అందులో స్విమ్మర్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మనకు విగ్రహం వచ్చిన విగ్రహం మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది తప్ప విగ్రహాన్ని మన వాళ్ళే తీసుకెళ్ళి విమర్శ చేయాలి. అంతేగాని అక్కడ వాళ్ళని అలో చేయాలి. వాళ్ళు వచ్చి జస్ట్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. విగ్రహాన్ని మన ట్రేడ్ వరకు తీసుకొస్తారు. కరెక్ట్, మన ట్రేడ్లో మన వర్కర్స్గా ఉంటారు సార్. అక్కడ నుంచి మనం చేయాలి. ఆ పాయింట్ ఎక్కడ మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళు అలసిపోయి ఉంటారు, రాత్రంతా మేలుకొని ఉంటారు. దాంట్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి మనకు పెద్ద ఇష్యూ అవుతుంది. సో విగ్రహాన్ని పాయింట్ దగ్గర తెచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మన వాళ్ళు వెళ్ళి విమర్శన చేయాలి. అక్కడ మీకు అంత సఫిషియెంట్ ఫోర్స్, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ స్విమ్మర్స్ ఉండాలి. ఈ పాయింట్ మిస్ చేయకండి. అట్లే ముఖ్యంగా అందరితోనే శానిటేషన్. శానిటేషన్లో మనకు ప్రతి మండపం దగ్గర కూడా నీట్గా ఉండాలి.
ఆ విషయంలో కంప్లైంట్ కావాలి. ఎందుకంటే మళ్ళీ మనకు శానిటేషన్ బాగా లేకుంటే ఒకటి 2 రోజులకి అక్కడ అంతా కూడా స్మెల్ వచ్చేస్తారు. ఎక్కడ కూడా ఎవరు కూడా అంటుకోవడం చేయరు. అందరూ కూడా నల్గొండ జిల్లాలో ప్రతిసారి పీస్ఫుల్గా అవుతున్న ఇన్స్టెంట్ ఫెస్టివల్ ఇది. ఈసారి కూడా కంపల్సరీగా పీస్ఫుల్ అవుతుంది. దానికి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కంపల్సరీగా ఉంటుంది. సో ఈ మెసేజ్ అనేది కంపల్సరీగా అందరికీ కూడా చేరాలని మంచిగా కోరుకుంటున్నాను. రెండోది, పీస్ కమిటీ ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పోలీస్ వారికి ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు సార్ వీళ్ళు కొంచెం ఇట్లా ప్లాన్ వేస్తున్నారు సార్, వీళ్ళు చేయలేకపోతున్నారు సార్, వీళ్ళు ఇట్లా ఉన్నాయంటే కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము తప్పనిసరిగా దాని మీద మేము యాక్షన్ తీసుకున్న తర్వాత ఎటువంటి పెద్దది కాకుండా ఆపే బాధ్యత మాది. సో మొదటిగా మీరు మా ఛానల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారు, నేను అందరూ అవైలబుల్ ఉంటాము. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి కూడా సరే కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది, ఇది వీళ్ళకి ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది అని చెప్పి ఉంటే మాత్రం కంపల్సరీగా మాకు చెప్పండి. ఆ ఛానల్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. రెండో విషయం, ఒకవేళ మనం అట్లాంటి కనుక్కోకపోయినా కూడా అటువంటి మన ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ రెస్పాన్స్ పోలీసు వాళ్ళు ఎట్లాగో ఉంటారు. వాళ్ళతో పాటు పీస్ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా మేము లాస్ట్ 2-3 ఇంటరాక్షన్స్ కూడా అందరూ చెప్పినారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా అయినా కూడా ఫస్ట్ రెస్పాన్స్ అయ్యి అందరినీ సంజాయించేది కూడా పీస్ కమిటీ. అది దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మీరు ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ సంవత్సరం కూడా ఒకవేళ అటువంటిది ఏమైనా అయినా కూడా ఫస్ట్గా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మీరు ప్రాంప్ట్గా రెస్పాండ్ అయితే 99% ఆఫ్ ది వర్క్ విల్ బి డన్. సో మూడోది, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అట్లా నా కొంతమంది రేజ్ చేసిన పాయింట్స్ ప్రకారం ఒకటి సోషల్ మీడియా పాయింట్ మేము ఆల్రెడీ మానిటర్ చేస్తామంటే గణేష్కి సంబంధించి ఇంకొంచెం ఎక్కువ మానిటరింగ్ అనేది మేము పెంచడం జరుగుతుంది. రెండోది, ఫోర్స్ గురించి చాలా మంది కూడా ఫోర్స్ అనేది ఎక్కువ పెంచాలి అన్నారు. అది కూడా మేము వర్కౌట్ చేస్తాం. హైదరాబాద్కి మేము ఎంతో పంపించినా కూడా నల్గొండ మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రెస్టీజియస్. హైదరాబాద్ తర్వాత అనేది పెద్దగా నల్గొండలో అవుతుంది కాబట్టి ఈసారి కూడా మేము ఫోర్స్ పెట్టడానికి కంపల్సరీగా ట్రై చేస్తాము. కంట్రోల్ రూమ్ కూడా అడగడం జరిగింది. కంట్రోల్ రూమ్ కూడా 100 డైల్ ఎట్లాగో మన దగ్గర ఉంది. కానీ ఇప్పుడు రేపటికల్లా ఒక నంబర్ మా PCR నంబర్ ఒకటి మీకు ఇస్తాము. ఒకవేళ ఎటువంటి ఇన్సిడెంట్ ఉన్నా కూడా దాన్ని కమ్యూనికేట్ చేయండి. ఒకవేళ 100 రిలే అవుతుందంటే మీరు మాకైనా కమ్యూనికేట్ చేయండి. అదేవిధంగా మా ఎస్ఐ, సిఐ, డిఎస్పీ నంబర్స్ కూడా మనము అందరికి కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన రిగార్డింగ్ ద స్టార్టింగ్ ఆఫ్ ది పొజిషన్, ఫస్ట్ గణేష్ ఐడియల్ ఎప్పుడు బయటికి మనం తీసుకుందామని దాని గురించి 2-3 పాయింట్స్ చెప్పడం జరిగింది. అది కూడా మీరు వితిన్ 1-2 days ఒకసారి మళ్ళా పోలీస్ ఇంకా ఉత్సవ సమితి వాళ్ళందరూ కూర్చొని మేము ప్రాపర్గా వర్కౌట్ చేసుకొని దట్ ఆల్సో వి విల్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్. అది కూడా మనం ఒక డిసిషన్ తీసుకొని వద్దాం.